ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడు ఏదో పార్టీ పరంగా కాకున్నా ఈరోజు మేము చెప్పేది ఓన్లీ కోడంగల్ గురించే. ఎందుకంటే కోడంగల్కి అన్నీ ఇస్తామని అతను ముఖ్యమంత్రి అయితే ఇస్తారనే గెలిపించిండ్రు అప్పుడు కూడా కోడంగల్ ప్రజలు. అయినాక గెలిచిన తర్వాత అన్ని హామీలు ఇవ్వడం జరిగింది, అన్ని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది, భూసేకరణ చేయడం కూడా జరిగింది ఎన్నో విషయాలకు. తిరిగి అవి ఎక్కడికో తీసుకెళ్ళి కోడంగల్లో లేకుండా ఎక్కడికో తీసుకెళ్లడము అనేది కోడంగల్ ప్రజల పొట్ట మీద కొట్టినట్టు విషయం అందరికీ తెలుపుతున్నాము. ఈ మెడికల్ కాలేజ్ ఒకటే అందరం అంటున్నాం, కానీ ఆ మెడికల్ కాలేజ్ జతకు మిగతా 4 కాలేజీలు కూడా వెళ్ళిపోయిన విషయాలు కూడా మన కోడంగల్ ప్రజలకు చాలామందికి తెలియదు. అదో పెద్ద ఇన్స్టిట్యూషను మెడికల్ కాలేజ్ అనేది. దగ్గర దగ్గర 5 సంవత్సరాల్లో అది జరిగితే కనీసం ఇక్కడ 3000 పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారు. ఆ పిల్లల్ని చూసి మన తరం నెక్స్ట్ తరం వచ్చే పిల్లలు కూడా చదువుకుంటారు. ఆ కాలేజ్ అనేది చాలా పెద్దది అనేది చెప్తే కూడా కోడంగల్ ప్రజలు అర్థం చేసుకొని అది తిరిగి వస్తుందని, మాకు ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏ పార్టీ కూడా కానీ హామీ ఇస్తే దానికి మేము కోడంగల్ కేటీపీ తరఫున పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉంటామని, కోడంగల్ మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, రేపు ఇంకే విషయమన్నా కావచ్చు, ఆ కోడంగల్ యొక్క అభివృద్ధి కొరకు మాకు పాటు చేస్తాము, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తిరిగి తెస్తాము ఇవన్నీ చెప్పి ఏ పార్టీ మాకు హామీ ఇచ్చినా సరే మేము అందరికీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాము.